సో హలో గాయ్స్, నేను మీ అజయ్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. కన్సిస్టెన్సీ లేదు కానీ కాన్ఫిడెన్స్ కి మాత్రం ఏం తక్కువ లేదు ఏదో ఒకటి. అండ్ ఈ రోజు మనం మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఫీడ్ ని మొత్తాన్ని నింపేసి అండ్ మనలో చాలా మందికి అర్థం కాని ఫిష్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే డూమ్స్ డే ఫిష్. ఈ చేప సాధారణంగా సముద్రంలో 3000 అడుగులకి పైగా లోతులో ఉంటుంది. అయితే ఈ ఫిష్ బయటకు వచ్చింది. ఇది కనబడితే భూమికి ప్రళయం వస్తుంది అండ్ మనుషులు చనిపోతారంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అండ్ దీని వెనుకున్న ఫ్యాక్ట్ ఏంటి అండ్ దీని గురించి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పేస్తా. అందరిలాగా లాగొద్దు లాగొద్దు. సో వెంటనే ఆ ఇంట్రో అయితే వేసేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఒకసారి వీడియోస్ ని చూడండి. ఫేక్ కిల్లర్ వేల్స్. ఇవి డాల్ఫిన్ జాతికి చెందినవి. ఆస్ట్రేలియాలో ఇవి 100కు పైగా ఒడ్డుకొచ్చి చనిపోయాయి. యాంగులర్ ఫిష్. సముద్రంలో 2000 అడుగులకి లోతులో ఉండే ఈ ఫిష్ మొట్టమొదటిసారి సముద్రం ఉపరితలానికి వచ్చింది. వీటన్నింటికన్నా చాలా భయాన్ని కలిగించేదే ఆర్ ఫిష్. దీన్నే డూమ్స్ డే ఫిష్ అని కూడా అంటారు. ఈ చేప సముద్రంలో 3000 అడుగుల లోతులో ఉంటుంది అండ్ 20 అడుగుల వరకు పెరుగుతుంది. అసలు ఈ చేపలన్నీ ఇంత ఎక్కువ మొత్తంలో ఒడ్డుకు వచ్చి ఎందుకు చనిపోతున్నాయి? ఇన్ని చేపలు చనిపోతున్నా గానీ పట్టించుకొని జనం ఈ ఒక్క చేప బయటకు వస్తే ఎందుకు అంత భయపడుతున్నారు? దీన్ని డూమ్స్ డే ఫిష్ అని ఎందుకు అంటున్నాం? అసలు డూమ్స్ డే అంటే వినాశనం జరిగే రోజు. ఈ రోజు తర్వాత ఇంకొక రోజు ఉండదు. అయితే ఈ ఫిష్ కి ఆ పేరు ఎందుకు పెట్టారు? దీని గురించి తెలియాలంటే మనకి 2011 లో వచ్చిన జపాన్ యొక్క సునామీ గురించి తెలియాలి. ఇలాగే 2011 లో 10, 20 సంఖ్యల్లో ఇలాంటి ఫిష్లు జపాన్ ఒడ్డు కొట్టుకొచ్చాయి. అండ్ ఆ తర్వాత కొద్ది రోజులకే జపాన్ లో పెద్ద సునామీ వచ్చింది. దీంతో చాలా నష్టం జరిగింది. మన ప్రపంచంలోని చాలా పురాణాల్లో ఈ ఫిష్ ని దేవుని యొక్క రాయబారిగా చెప్తుంటారు. ఈ ఫిష్ వచ్చిన కొంతకాలానికే భూమికి ఏదో ఒక ప్రమాదం వస్తుందంట అండ్ దాన్ని వార్న్ చేయడానికి ఈ ఫిష్ బయటకు వస్తుందని చెప్తుంటారు. అయితే ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ ఈ ఫిష్ దేవుని రాయబారేనా లేదా మనం చేసే తప్పుల వల్లే ఇలా బయటకు వచ్చిందా? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఫిష్ బయటకు వచ్చిన తీరం ఏ కంట్రీలో ఉందో తెలుసుకోవాలి. ఈ ఫిష్ ని మెక్సికోలో చూశారు అండ్ జియోగ్రాఫికల్ గా ఈ మెక్సికో పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. ఈ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఒక జోన్. మన ప్రపంచంలోని ఎక్కువ మొత్తంలో అగ్నిపర్వతాలు ఇక్కడే ఉంటాయి అండ్ ఎక్కువ మొత్తంలో అంటే 90% కన్నా ఎక్కువ భూకంపాలు ఈ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లోనే వస్తాయి. సాధారణంగా బయట ఉండే జంతువులు బయట జరిగే విషయాల్ని ముందే ఎలాగ పసిగడతాయో అలాగే ఈ చేపలు కూడా సముద్రంలో జరిగే విషయాల్ని ముందే పసిగడతాయి అక్కడ వచ్చే వైబ్రేషన్స్ వల్ల. దీన్ని బట్టి చూస్తే సముద్రం యొక్క లోతుల్లో ఏదో జరుగుతోంది. ప్లేట్లు జరగడం లేదా ప్లేట్ తో ప్లేట్ కొలైడ్ అవ్వడం లాంటివి. ఇలా జరిగినప్పుడే సునామీ లాంటివి వస్తుంటాయి అండ్ దీని వల్లే ఈ ఆర్ ఫిష్లు యాంగులర్ ఫిష్లు ఒడ్డుకు వస్తున్నాయి. సముద్రం లోతుల్లో ఏదో తేడా జరగడం వల్లే దాన్ని పసిగట్టిన ఈ ఫిష్లు ఎక్కువ మొత్తంలో బతకడానికి బయటకు వస్తున్నాయి. అయితే ఇలా జరగడానికి కారణం ఎవరు? దేవుడా? మనమా? అక్షరాల మనమే. ఇష్టం ఉన్నట్టుగా దొరికిందాన్ని దొరికినట్టుగా పొల్యూషన్ తో నింపేస్తున్నాం. దీంతో జరిగిందేంటి? గ్లోబల్ వార్మింగ్. దీంతో ఇలాంటి విపత్తులే మొదలవుతాయి. హిస్టరీలో చెప్పినట్టుగా ఇప్పుడు ప్రళయం వస్తుందో రాదో తెలియదు కానీ ఇవి ఖచ్చితంగా మనకి డేంజర్ బెల్సే. సో ఇప్పటి నుంచి అయినా పొల్యూషన్ ని తగ్గించండి అండ్ మన మదర్ ఎర్త్ ని కాపాడుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం AJFM ని సబ్స్క్రైబ్ చేసుకోండి.